నమస్తే. ప్రతి క్షణం ప్రమాదం పొంచి ఉన్నా, ఏ క్షణం ప్రకృతి సహకరించుకున్నా, అనుక్షణం దేశ రక్షణ కోసం సరిహద్దులో నిలబడ్డ మన సైనికులకు చేయూతగా ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రతి భారతీయుడు వీరులకు బాసటగా నిలవాలన్న తలంపుతో వచ్చినదే ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ సంస్థ. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఘోర కలికి గుర్తుగా యావత్ భారత ప్రజానికాన్ని ఏకం చేసి అసువులు బాసిన ఆ అమర వీరులకు ఘనంగా నివాళులర్పించిందే ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ సంస్థ. నేడు ప్రపంచమంతా కంటికి కనిపించని శత్రువు కరోనాతో పోరాడుతోంది. ఇటువంటి సమయంలో కొంతమంది వ్యక్తులు శక్తులుగా మారి తమ ప్రాణాలను పడంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడడానికి నిరంతరం పోరాడుతున్నారు. వారిలో మెడికల్, పోలీస్, మీడియా మరియు పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థలకు చెందినవారు ఉన్నారు. వారే ఈ పోరాటంలో సమస్త మానవాళికి రక్షణై, లక్ష్మణ రేఖై మనకు అండగా నిలుస్తున్న మన ఫ్రంట్ లైన్ వారియర్స్. సమాజంలో తమ వారి కోసం కాకుండా ఎల్లవేళలా మన కోసం శ్రమిస్తున్న మన ఫ్రంట్ లైన్ వారియర్స్ ని విభిన్న రీతిలో ఉత్తేజపరిచేందుకు ఓ వినూత్న నినాదంతో ముందుకు వచ్చింది ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ సంస్థ. అదే సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. రేపు ఆగస్టు 15, 2020 నాడు ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు ఎర్రకోట, న్యూఢిల్లీ ఫ్లాగ్ పోస్టింగ్ సమయంలో మన జాతీయ గీతాన్ని ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం ఒకేసారి ఏకగళంతో ఆలపించాలని పిలుపునిచ్చిందే ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ సంస్థ. ఇదే మనం మన ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఇచ్చే నిజమైన కృతజ్ఞత. వాస్తవాలకు ప్రతిరూపమైన టీవీ5 సమాజహిత కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటుంది. అందుకే ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ చేపట్టిన సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కార్యక్రమానికి టీవీ5 బాసటగా నిలిచింది. రేపటి సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కార్యక్రమ వివరాలను టీవీ5తో పంచుకోవడానికి ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ కార్యవర్గం మన ముందుకొచ్చింది. సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కార్యక్రమం గురించి వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ ఫౌండర్, వైస్ చైర్మన్ ఇంటూరు హరికృష్ణ గారు, అలాగే ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ ప్రెసిడెంట్ ఎడిట్ పాయింట్ రమేష్ గారు. నమస్తే అండి. నమస్తే. అంతేకాకుండా జూమ్ లో మనకి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ నటులు భానుచందర్ గారు, వైస్ ప్రెసిడెంట్ మురళీధర్ ఇంద్రగంటి గారు మరియు రిటైర్డ్ మేజర్ జనరల్ నందిరాజు శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. ఓకే, సరే అండి. రమేష్ గారు మీరు చెప్పండి, అసలు ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ గురించి చెప్పండి మాకు. ముందుగా టీవీ5 యజమాన్యానికి అలాగే ప్రేక్షకులకందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అసలు ఐ స్టాండ్ ఫర్ ది నేషన్, దేశం కోసం నిలబడాలనే ఒక తలంపుతో మనకు హరికృష్ణ గారు మమ్మల్ని కలవడం జరిగింది. మురళి గారు, సుల్తాన్ అలీ గారు, అలాగే రతన్ గారు మేమందరం కలిసి దీన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేశాం. అసలు ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ అంటే దేశం కోసం మనం నిలబడాలి. ఈరోజు భారతదేశంలో యూత్ ఎక్కువ అండ్ నంబర్ 1 పొజిషన్లో మనం రావడానికి ఎంతో ఆతృతగా ముందుకెళ్తున్నాం మనం. ఇటువంటి సమయంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా దేశం కోసం నిలబడనే సంకల్పంతో ఈ ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది. అయితే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం నుంచి మొదటగా జై జవాన్ అనే కాన్సెప్ట్ని మేము తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే పుల్వామా అటాక్ జరిగిందో అది 1 year సందర్భంగా దేశం మొత్తం నిలబడమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయుడు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా సరిగ్గా సమయానికి నిలబడి సెల్యూట్ చేసి మన భారతీయ ఐక్యతను చాటాలన్న ఉద్దేశం నుంచి వచ్చింది ఐ స్టాండ్ ఫర్ ది నేషన్. 2009 ఫిబ్రవరి 14 ఎంతో అంటే మేము ఊహించలేదు. 5గురితో ప్రారంభమైంది. 5 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్స్ అయ్యి దాదాపు 20 దేశాల్లో మరియు భారతదేశం కూడా చాలా ప్రముఖ నగరాల్లో ఎన్నో స్కూల్స్లో కూడా మాకు ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందండి. దీనికి ఎంతోమంది స్వచ్ఛంద కార్మికులు, అంటే మనకి స్వచ్ఛంద సంస్థలు మామూలుగా అయితే చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటాయి. మేము ఈ కార్యక్రమం మొదలెట్టగానే దాదాపుగా 500 పైచిలకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చే కార్యక్రమాలు చేశారు. అలాగే ప్రతి స్కూల్లో చేశారు. ఎన్నో రకాల కార్యక్రమాలు దీంట్లో చేయడం జరిగిందండి. అలాగే మనకి దేశం బయట సైనికులు చాలామంది మన కోసం నిరంతరం 24 hours మనకి కాపలా కాస్తుంటారు. వారందరి కోసం మేమందరం లేచి సెల్యూట్ చేస్తాం. అలాగే దేశం లోపల కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు మీరు చూస్తుంటే, ఏదైనా ఆపద జరిగింది, ఏమన్నా మనకు అనుకోని విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు దేశం లోపల కూడా మంచి యూత్ కానివ్వండి అందరూ కూడా మేము సైనికులను నిలబడి పోరాటం చేస్తామని చేస్తున్నారు. వారందరినీ ఏకీకృతం చేసి భారతదేశ ఐక్యతని ప్రపంచాలకి చాటి చెప్పడానికి నిల్చున్నదే ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ సంస్థ. ఓకే అండి, చాలా చక్కగా వివరించారు. ఐ స్టాండ్ ఫర్ ఈ సంస్థ అసలు ఏం చేస్తుంది, ఎలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుందో చాలా వివరాలు తెలియజేశారు మాకు. అండ్ హరికృష్ణ గారు, యాక్చువల్లీ ఐ స్టాండ్ ఫర్ ది సంస్థ ఈ సంస్థ వచ్చేసి ప్రతి ఆగస్టు 15కి ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సో అందులో చాలా మంది కూడా పాలు పంచుకుంటున్నారు.
ఇందులో భాగంగా ఈసారి మీరు సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కాన్సెప్ట్ తీసుకున్నారు. అసలు ఏంటి కాన్సెప్ట్? నమస్కారం అండి. ముందుగా టీవీ5 ప్రేక్షకులకి, టీవీ5 యాజమాన్యానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞులం. సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా అని అల్లాడుతుంది. ప్రపంచం విషయం కాసేపు పక్కన పెడదాం, సమాజం విషయం కూడా కాసేపు పక్కన పెడదాం. మన ఇంట్లో కరోనా గురించి ఎంతవరకు ఎలా భయపడుతున్నాం అని ఆలోచిద్దాం. ముఖ్యంగా రోజు చూస్తున్న వార్తల్లో వాళ్ళకి సోకింది, వీళ్ళకి సోకింది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్న. నిజానికి కరోనా వ్యాధిగ్రస్తులైతే ఆ నొప్పి అది ఉంటుంది. కానీ కరోనా వ్యాధి వల్ల ఇబ్బంది పడుతున్న, మనకు తెలియని, మన కోసం శ్రమిస్తున్న ఒక 4 డిపార్ట్మెంట్స్ని గుర్తించి వాళ్ళకి ఫ్రంట్ లైన్ వారియర్స్ అని మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఎలాంటి కష్టం అనుభవిస్తున్నారు. కరోనా అయితే వాళ్ళకి రాలేదు, కానీ కరోనా రోగుల్ని కాపాడడం కోసం వాళ్ళ జీవితాల్ని వాళ్ళు పణంగా పెట్టి, మనం వాళ్ళు 24 గంటలు ఎలా ఉంటారంటే, ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక్క నిమిషం, పూర్తిగా ఒక్క నిమిషం మాస్క్, ఇప్పుడున్న మాస్క్ ఉంది కదండి, ఈ మాస్క్ అలానే పెట్టుకొని కంప్లీట్గా ఒక నిమిషం వైపు అయితే ఉండగలుగుతారు, ఇంకొక 2 నిమిషాలు అయితే ఉండగలరు, 10 నిమిషాలు అలానే ఉండగలరు. రోజంతా ఉండగలరా అండి? లేరు. అది ఆ కష్టం వాళ్ళది, మెడికల్ కష్టం. అలాగే అదే మెడికల్ నుంచి వచ్చిన విడుదలైన వ్యర్థాలు చాలా ఉంటాయండి. ఆ వ్యర్థాలని క్లీన్ చేస్తూ ఉన్నవాళ్ళు ఎవరండి? పారిశుద్ధ కార్మికులు. మరి వాళ్ళెంత కష్టపడుతుంటారు, వాళ్ళకి ఎంత భయం ఉంటుంది. అలాగే మూడోది, వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి పోలీసులు ఏంది, ప్రతి ఒక్కరిని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉండాలి. వాళ్ళు కూడా 10 మందిని కలుస్తుంటారు, ఒక ఫంక్షన్ జరిగినా, ఒక ఈవెంట్ జరిగినా, ఎక్కడికి వెళ్ళినా. కానీ వాళ్ళకి ఆ భయం ఉంటుంది. ఇకపోతే ముఖ్యులు మీడియా వాళ్ళు, మీడియా పాత్రికేయులు, మీడియా సంస్థలు కానీ వాళ్ళు ఎటువంటి ప్రదేశానికైనా చొచ్చుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఉద్యోగ ధర్మం. వీళ్ళందరిది చాలా పెద్ద కష్టం అండి. ఆ కష్టానికి ఒక చిన్న కృతజ్ఞత. మన ఇంట్లో ఎవరికైనా ఏమైనా దెబ్బ తగిలినా, అయ్యో దెబ్బ తగిలినా ఏంటి అమ్మ తగ్గిపోద్ది అని ఓదారుస్తాం. ఓదార్చడానికి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు లేరు. దేశమంతా ఒక్కసారి జాతీయ గీతాన్ని ఆలపించి ఆ ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఒక చిన్న కృతజ్ఞత చెప్పలేమా అన్నదే ఈ సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఓకే అండి, నైస్. అండ్ భానుచంద్ర గారు సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. నమస్తే అండి భానుచంద్ర గారు. హలో భానుచంద్ర గారు, వినిపిస్తుందా అండి? చెప్పండి. ప్రస్తుత తరుణంలో సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వంటి కార్యక్రమంపై మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈ మనకి పరిస్థితులు చూస్తున్నాము, చాలా గడ్డు పరిస్థితులు. ఈ ప్రస్తుత తరుణంలో సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వంటి కార్యక్రమం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? హలో, వినిపిస్తుందా అండి? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? బ్రేక్ అనిపిస్తుందండి. బ్రేక్ అయ్యి. సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గురించి చెప్పండి, మీ అభిప్రాయం, మీ స్పందన గురించి తెలియజేయండి మాకు. It's fantastic. It's beautiful. అసలు it's a beautiful novel idea. It's excellent. I'm very impressed. And the thing is, ఈ పాండమిక్ టైంలో ఇలాంటిది, I mean, you are coming forward with such a good, brilliant idea. I'm really very thrilled about it. ఓకే అండి, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, నేను మిలిటరీలో మేజర్ జనరల్ గా ఇప్పుడే రిటైర్ అయ్యాను. ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేది మామూలుగా మనం దేశ సరిహద్దుల్లో ఉండే వాళ్ళకి వర్తిస్తుంది. కానీ ఈ పాండమిక్ వచ్చినప్పటి నుంచి డాక్టర్లు, నర్సులు, వీళ్ళు సఫాయి కర్మచారులు, పోలీస్ సిబ్బంది, వీళ్ళందరూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా అయ్యారు. అవునండి, వినపడుతోందా? వినిపిస్తుందండి, మీరు చెప్పండి, మాకు వినిపిస్తుంది. ఇట్లా ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ లో ఈ కరోనా వారియర్స్ వచ్చారు. వీళ్ళకి మనం ఎంతైనా రుణపడి ఉంటాం. దాన్ని కంట్రోల్ చేయడంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఫెనామినల్. దాన్ని మనం గుర్తించడానికి అందరూ భారతీయులు ఈ సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ద్వారా 15th ఆగస్ట్న జనగణమన పాడి ఎక్కడ ఉన్నా కూడా మనం పాడితే మన కృతజ్ఞతలు వారికి అందజేస్తాం. అది Fantastic. హరికృష్ణ గారు ఇదే ఇంతకు ముందు చెప్పారు.
మేమందరం ఈ ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ మెంబర్స్ దీన్ని మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తున్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ అదొకటే గారు. కాకుండా చెప్పండి. ప్లీజ్ దీంట్లో ఏంటంటే నాట్ ఓన్లీ సోల్జర్స్, డాక్టర్స్ అండ్ నర్సెస్, ఆల్సో ద పీపుల్ who will have to make themselves immune to this coronavirus, make themselves strong. వాళ్ళు బలపరుచుకుని వాళ్ళ ఇన్నర్ పార్ట్స్ అన్ని దూషించకుండా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తూ సోషల్ డిస్టెన్స్ కీప్అప్ చేస్తూ మాస్క్ వేసుకుంటూ వాళ్ళు కూడా హీరోసే. బికాస్ ఇఫ్ they curb the pandemic and if they don't spread the pandemic, they themselves are heroes by themselves. All you have to do is curb the pandemic and they will become heroes. We'll have to assist the soldiers, the doctors and the nurses and eradicate this disease totally. That is my idea. ఓకే, థ్యాంక్ యూ That అండి. is true. All of us have a role to play. Yeah, exactly. You're right. ఓకే, సో మరి ఇప్పుడు దేశ విదేశాల నుంచి సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ పై స్పందన ఒకసారి చూద్దామండి. సో మరి వారి స్పందన చూసే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ఎవరెవరు అంటే మీ సంస్థకి సంబంధించి అలాగే మీ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. టేక్ ఏ షార్ట్ బ్రేక్. ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అండ్ రమేష్ గారు, ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ అంతకు ముందు కార్యక్రమం నిర్వహించారు మీరు, దానికి ఎలాంటి స్పందన వచ్చింది? ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ ఎప్పుడైతే February 14th మేము అనుకున్నామండి, ఆగస్ట్లో సేమ్ అదే ఆగస్టు మనం 15th ఆగస్ట్ రోజు అనుకున్నాము. అనుకున్న 5గురితో స్టార్ట్ చేసుకుని మాకు వాళ్ళ భయం స్టార్ట్ అయింది, అసలు ఎలా ముందుకెళ్తుంది అనే ఒక భయం స్టార్ట్ అయింది. కానీ మేము ఎప్పుడైతే ప్రారంభించామో 5గురితో ప్రారంభించింది ఒక 2 నెల రోజులు అయిపోగానే కనీసం ఒక 5,000 మందికి ఇది అయిపోయింది. సోషల్ మీడియా ద్వారా ఇది 5,000 మంది ఇందులో స్వచ్ఛందంగా జాయిన్ అయ్యేసరికి మాకు ఒక భరోసా వచ్చింది. అయితే ఈ యొక్క దేశంలోనే చేయాలా లేకుంటే విదేశాల్లో కూడా మన తెలుగు వారికి అందరినీ కలుపుకోవాలనే ఒక ఉద్దేశంతో దీన్ని ఎలా ముందుకు తీసుకోవాలనుకున్నప్పుడు మన లీడ్ ఇండియా నుంచి వెళ్ళి హరికృష్ణ గారు కానివ్వండి, లేకుంటే ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి దీపక్ గారు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క దేశం నుంచి ఒక్కొక్కరు స్వచ్ఛందంగా, అంటే వాళ్ళు ఇండియాలో ఈ పోస్టర్ చూడగానే ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ చూడగానే వీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, మేము స్వచ్ఛందంగా మేము వచ్చి చేస్తామని చెప్పి సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అయిపోయి మొత్తం టోటల్గా మేము నమ్మలేదండి, దాదాపుగా 20 దేశాల్లో ఒకే సమయానికి వాళ్ళ టైం ఏమిదినా కూడా మన ఇండియన్ టైం ప్రకారం నిల్చొని మనకు సెల్యూట్ చేశారండి. ఆ పిక్స్ కూడా మన వెబ్సైట్లో పెట్టారు, రిజిస్టర్ అయ్యారు. అక్కడ దేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ గ్యాదర్ చేశారు, ఇండియన్స్ అందరినీ గ్యాదర్ చేశారు. ఆ ఇండియన్స్ ద్వారా మన దేశంలో ఒక కార్యక్రమం జరుగుతుంది, మనం అందరం నిలబడాలని చెప్పి స్వచ్ఛంగా ఇచ్చారండి. వాళ్ళందరికీ కూడా ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ సెల్యూట్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతమైన స్పందన వచ్చిందండి. ఇప్పుడు కూడా మనకు చాలా దేశాల నుంచి కూడా రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు రేపు జరగబోయే కార్యక్రమం వాళ్ళు ఏ టైం అయినా సరే మన టైం ప్రకారం వాళ్ళు నిల్చొని చేస్తామని చెప్పి ఇప్పుడు మన కార్యక్రమాన్ని కూడా వాళ్ళు అక్కడ లైవ్లో చూపిస్తున్నారండి అందరికీ. ఓకే, చూద్దామండి. ఇప్పుడు దేశ విదేశాల నుంచి సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ పై స్పందన ఒకసారి చూద్దాం. I stand for the nation on August 15th. I stand for the nation on August 15th. I stand for the nation on August 15th. I salute to the nation. I stand for the nation. I stand for the nation on August 15th. I am with the nation on August 15th. I stand for the nation on August 15th. I stand for the nation on August 15th. Happy Independence Day, and on this August 15th, I stand for the nation. I stand for the nation. August 15, 2020. I stand for the nation on August 15th. 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 Happy Independence Day. Jai Hind. I stand for the nation on August 15th. Happy Independence Day. Jai Hind. I stand for the nation. Jai Hind. Happy Independence Day. Stand with the nation on this August 15th. Happy Independence Day. I stand for the nation on August 15th. Stand for the nation on August 15th, Independence Day. Jai Hind. I stand for the nation on August 15th. I stand for the nation on August 15th. Jai Hind. I stand for the nation on this August 15th. Happy Independence Day. Jai Hind. I stand for the nation on August 15th. Jai Hind. I stand for the nation. Happy Independence Day. Jai Hind. I stand for the nation this 15th August. Happy Independence Day. Stand for the nation this August 15th. Happy Independence Day. Jai Hind. And I stand for the nation this August 15th. Happy Independence Day. I stand for the nation. I stand for the nation on August 15th. I stand for the nation on August 15th. Jai Hind. I stand for the nation on August 15th. Jai Hind. I stand for the nation on August 15th. Jai Hind. I stand for the nation on this August 15th. I stand for the nation on August 15th. I stand for nation on August
15. జన్మభూమి మనకు జన్మనిచ్చిన తల్లి లాంటిది. Wherever you are, respect it. I am proud to be an Indian. As a respect, I stand for my nation on this Independence Day, 15th August. Jai Hind. I stand for the nation on August 15th. Jai Hind. And for this Independence Day, I stand for the nation. Jai Hind. I'm standing for the nation on this 15th August. Happy Independence Day. Jai Hind. I stand for the nation on August 15th. Jai Hind. I stand for the nation on this August 15th. Jai Hind. August 15th, I stand for the nation. Jai Hind. I stand for the nation on August 15th. Jai Hind. I stand for the nation on August 15th. Happy Independence Day. Jai Hind. I stand for the nation on August 15th. Happy Independence Day. Stand for the nation this 15th August. Jai Hind. I stand with the nation on August 15th. Jai Hind. I stand for the nation. Jai Hind. I stand for the nation on August 15th. Happy Independence Day. I stand for the nation on 15th of August. This Independence Day on August 15th, I stand for the nation. Jai Hind. This Independence Day, I stand for the nation. Jai Hind. I stand for the nation of India. Happy Independence Day. Jai Hind. On August 15th, Independence Day of India, wherever we are, however we are, whatever we do, let's stand up for the nation and salute the brave hearts who has given the freedom for all of us. Jai Hind. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అండ్ మనం మురళీధర్ గారితో మాట్లాడదాం. మురళీధర్ గారు నమస్తే అండి. హలో మురళీధర్ గారు. మురళీధర్ గారు వినిపిస్తుందండి మా వాయిస్? హలో వారికి వాయిస్ వినపట్లేదు. ఓకే, శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి. శ్రీనివాసరావు గారు, సరిహద్దులో మీ పోరాటానికి అలాగే ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న పోరాటానికి వ్యత్యాసం ఏంటి చెప్పండి. మేము సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నప్పుడు మన ఇండియన్ నేషన్ లో ఉన్న అందరినీ రక్షించడానికి, మన ఇంటెగ్రిటీ, నేషనల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడానికి మనం అక్కడ పోరాడతాం. ఇప్పుడు దేశంలో మన ప్రజలు చెప్పండి, మీరు చెప్పండి, మా వాయిస్ వినకండి. మన ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఈ పాండమిక్, కరోనా పాండమిక్. ఆల్మోస్ట్ ది ఎంటైర్ కంట్రీ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ అండ్ దిస్ ఇస్ రిక్వైర్డ్ టు బి అడ్రెస్డ్. అండ్ ది గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ది పీపుల్ అండ్ ది కరోనా వారియర్స్ హ్యావ్ అడ్రెస్డ్ ఇట్ టుగెదర్. అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చి దాన్ని కంట్రోల్ చేయడంలో చాలా కాంట్రిబ్యూట్ చేశారు. అందువలన ఇది కూడా ఒక పోరాటమే. ఎట్లా అయితే దేశ సరిహద్దుల్లో చైనాకి ఎదుర్కొంటున్నామో అట్లాగే ఇక్కడ కూడా దీన్ని మనం ఎదుర్కొంటున్నాం. దీన్ని వీ హ్యావ్ టు విన్ దిస్ వార్ అగేన్స్ట్ కరోనా అండ్ వీ విల్ విన్. జై హింద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఓకే, ఇప్పుడు ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ చైర్మన్ అయిన హబీబ్ సుల్తాన్ అలీ గారి సందేశం విందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కంటికి కనపడని ఒక విపత్తు కరోనా రూపంలో ప్రతి మనిషిని చిన్నాభిన్నం చేసింది. అయితే ఇలాంటి విపత్తు సమయంలో వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్క మనిషి కోసం సహాయం అందించేలాగా నిరంతరం వారికి సహాయం చేస్తూ వారి యొక్క ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి మన కోసం సర్వీస్ అందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటాం. వారే మొట్టమొదటిగా మెడికల్ సిబ్బంది, డాక్టర్లు, ప్లస్ వాళ్ళతో పాటు నర్సెస్, ప్లస్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది, పోలీస్ శాఖ, కంప్లీట్ డిపార్ట్మెంట్ అంతా కూడా సర్వీసెస్ ఇవ్వబోతున్నారు. దీంతో పాటు మీడియా మిత్రులు, జరుగుతున్న విపత్తులు ఎలా ఉంది, ఎవరు ఎలాంటి రక్షణ తీసుకోవాలని తెలియజేయడం మీడియా మిత్రులు, వీళ్ళతో పాటు చాలా ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు. ఈ నలుగురు వాళ్ళ కుటుంబాల్ని, వాళ్ళ పిల్లల్ని కూడా పక్కన పెట్టి మనందరి కోసం ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవలు అందిస్తూ సకల జనాలందరికీ, మానవాళ్ళందరికీ కూడా వారి వంతు సహాయం అందిస్తారు. అయితే ఇలాగా విపత్తు సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా సహాయం అందిస్తున్న వీళ్ళకి
ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపే ఆగస్టు 15, 2020 జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో మన భారత ప్రధాని ఎర్రకోట మీద ఎప్పుడైతే జాతీయ జెండాని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించేటప్పుడు ఏ సౌండ్ ఆఫ్ గ్రాట్యూట్గా ప్రతి భారతీయుడు కరెక్ట్గా జనగణమన గీతాన్ని జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో ప్రతి ఒక్కళ్ళు వేరెవర్ యు ఆర్ హౌఎవర్ యు ఆర్ భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా జాతీయ గీతంలో శృతిని కలిపి మన కోసం వారి ప్రాణాలు కూడా ఫణంగా పెట్టి త్యాగాన్ని అర్పిస్తున్న ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఏ సౌండ్ ఆఫ్ గ్రాట్యూట్గా ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ పిలుపునిస్తుంది. సో ఫ్రెండ్స్, we personally requested on August 15, 2020 ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో కోరస్ని కలిపి ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఇదే సరైన నివాళులు అర్పించినట్టుగా ఉంటుందని చెప్పేసి మీ అందరినీ పిలుపునిస్తూ ప్రతి ఒక్కళ్ళు ఆగస్టు 15, 2020 జాతీయ గీతాన్ని ఆలపించి ఫ్రంట్ లైన్ వారియర్స్కి సల్యూట్ చేయాలని కోరుకుంటూ పిలుపునిస్తున్నాను. జై హింద్. ఓకే, హరికృష్ణ గారు, ఈ సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కార్యక్రమం స్ఫూర్తి అండ్ ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఏ విధంగా దోహదపడుతుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఒక ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ దగ్గర ప్రపంచంలో ప్రతి భారతీయుడిది. అంటే భారతీయులనే చెప్పకూడదు, ఇంకా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి. ఇప్పుడు కరోనా అనేది ప్రపంచ మహమ్మారి, దాన్ని ఎదుర్కొంటున్న వాళ్ళు మనమే కాకుండా ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్ని చోట్ల ఉన్నారు. కానీ మన దేశానికి సంబంధించి ఒక కరెక్ట్గా ఒక ఫెస్టివల్ వచ్చింది ఆగస్ట్ 15, మనం వాళ్ళకు ఒక సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఏర్పడింది ఈ సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈ సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వల్ల వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? సరిహద్దుల్లో సైనికులు కాపలా కాస్తుంటారు, డ్యూటీ చేస్తూ ఉంటారు. ఇందాక నందిరాజ్ శ్రీనివాస్ గారు కూడా అన్నారు, వాళ్ళు డ్యూటీ చేస్తుంటే వాళ్ళకి ఎటువంటి అప్రిసియేషన్ ఉంటుంది? ఒక్కసారిగా దేశం అంతా మనం నేషనల్ యాంథమ్ పాడితే జాతీయ సమైక్యత, అటు సరిహద్దుల్లో సైనికులు, ఇటు ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా మనం వాళ్ళకు ఒక స్ఫూర్తి, ఒక చిన్న సపోర్టు, ఒక చిన్న గ్రాటిట్యూడ్ ఇస్తున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళలో కలిగి ఇంకా కొంత దూరం ఎక్కువ వర్క్ చేస్తారన్నది మా ఉద్దేశం. ఈ ప్రయాణంలో మాకు ఇటు సామాన్యులే కాకుండా అటు వేరే దేశాల్లోనే కాకుండా సెలబ్రిటీస్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారండి. ఓకే, సెలబ్రిటీస్ ఏమంటున్నారో ఒకసారి మనం చూద్దామండి. షూర్. I stand for the nation. 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 I stand for nation. I stand for the nation. I stand for the nation. I stand for the nation on August 15th. Jai Hind. I stand for the nation. I stand for the nation on August 15th. 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 Happy Independence Day, and on August 15th, I stand for the nation. I stand for the nation on August 15th. I stand for the nation on August 15th. I stand for the nation. 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 Stand for my nation. I stand for the nation. అందరికీ నమస్కారం. నా పేరు లతా చౌదరి. మీ అందరికి కూడా తెలుసు, ఈ కరోనా పాండమిక్ సిట్యుయేషన్ లో ఎంతో మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ మన అందరి కోసం కష్టపడ్డారు. ప్రాణాలకు సైతం అర్పించి ముందుండి మన కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలను అర్పించుకున్నారు. అలాంటి వాళ్ళందరి కోసం మన వంతు ట్రిబ్యూట్ గా ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే నాడు జనగణ మనందరం మనం ఉండే చోట మన ఇంట్లో నుంచే జనగణమన పాడుతూ వాళ్ళకి ట్రిబ్యూట్ తెలియజేద్దాం. ఐ స్టాండ్ ఫర్ ద నేషన్. జై భారత్. I stand for the nation on August 15th. 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 Jai Hind. I stand for the nation on August 15th. Happy Independence Day. I stand for the nation. Happy Independence Day to all. భారత్ మాతాకి జై. స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15th అంటే సంభవం అంటే నాకు మిగతా పండుగల కంటే ఇదే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై పీపుల్. జై హింద్ అండి. We stand for the nation on August 15th. ఓకే అండి, సో మీరేదో ఇంకా ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు, ఏంటిది? సో ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ అసలు ఎలా నిలబడాలి, ఇన్ఫర్మేషన్ ఏంటి అని. ఓకే,
మా వెబ్సైట్ నేమ్ www.istandforthenation.org. దాంట్లో ఒక ప్లెడ్జ్ బటన్ కూడా ఉందండి. ఎవరైనా భారతీయులు అన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలానే ప్రతి భారతీయుడు మీకు తెలిసిన చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు మీకు తెలిసిన ప్రతి భారతీయుళ్ళు 3 భారతీయులకి చెప్పండి, లేదా ఇంకా ఎక్కువే చెప్పండి. ప్రతి ఒక్కరం నేషనల్ యాంథమ్ పాడాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు ఆగస్టు 15, 2020న న్యూఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగురవేసే సమయానికి మన జాతీయ గీతం జనగణమనను కోరస్ చేయమని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుని కోరుతున్నాయి ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ మరియు టీవీ5 సంస్థలు. రేపు ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ కార్యాలయ ప్రాంగణంలో దేశంలోని 27 రాష్ట్రాలు మరియు 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం మొత్తంగా 36 జెండాలు ఎగరవేసి ఆ యోధులకు ఘనంగా స్ఫూర్తినివ్వనుంది ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ కార్యవర్గం. ఈ సత్కార్యంలో ప్రతి భారతీయులు భాగస్వాములే. అందుకే మీ జీవితంలో మీకు తెలిసిన ప్రతి భారతీయుని సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ద్వారా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి బాసటిగా నిలవమనండి. ఎందుకంటే రేపటి మన ఆరోగ్యవంతమైన జీవితం ఆ యోధుల చలవే కాబట్టి. జై హింద్.